టాలీవుడ్లో పర్సంటేజీ వివాదం ఒక కొలిక్కొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో శుభం కార్డు పడింది ఎటకేలకు. పెద్ద మూవీ రిలీజ్కి లైన్ క్లియర్ అయింది. పర్సంటేజీ కొత్త విధానం అమలు, రెంట్ విధానం రద్దు ఎప్పటి నుంచో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ కోసం అపాయింట్మెంట్ కోరారు ఛాంబర్ ప్రతినిధులు. అన్నయ్య మాటిచ్చారు, ఇక నో ఇష్యూ అంటూ దిల్ ఖుష్ గా ఫిదా అయ్యారు ఎగ్జిబిటర్లు. గురుగారు మాటిచ్చారు, మెగాస్టార్ గురుగారు మాటిచ్చారు. బస్ దాని తప్పించి మాకు ఇండస్ట్రీలో అదంత పెద్ద మనిషి ఎవరు లేరు. ఆయన మాట ఇచ్చిండు, ఆయన మాట కట్టుబడి మేము పోతున్నాం. చిరంజీవితో సమావేశమైన తర్వాత తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటనను విడుదల చేసింది. టికెట్ ధరలు పెంచితే 7.5% ఎగ్జిబిటర్స్ కు చెల్లించాలి. జూన్ 30 తర్వాత విడుదలయ్యే సినిమాలను పర్సంటేజీతో ప్రదర్శించాలి అన్న తమ నిర్ణయాలను చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లారు తెలంగాణ ఎగ్జిబిటర్స్. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ నివేదిక ప్రకారం నడుచుకోవాలని చిరంజీవి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కు సూచించారు. అన్నయ్య మాటిచ్చారు, ఈ కాల్ ఈజ్ వెల్ అన్నారు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్. థియేటర్స్ తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది కన్ఫామ్గా నేను చేపిస్తాను. బాడీ ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో నేను వెనుక ఉండి నడిపిస్తాను. అందరితో కూడా మాట్లాడిండు. సో ఆల్మోస్ట్ డన్. హైకిట్ ఇచ్చిండు అనుకో, అది 7.5% ఎక్స్ట్రా పేమెంట్. జూన్ 30లో పర్సంటేజ్ విధానం అమలయ్యేలా చూస్తారని చిరంజీవి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు ఎగ్జిబిటర్స్. చిరంజీవి హామీ మేరకు పెద్ద సినిమా సజావుగా విడుదలయ్యేందుకు ఎగ్జిబిటర్లు అంగీకరించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జారీ చేసిన లేఖకు కట్టుబడి ఉంటామన్నారు. పర్సంటేజీ విధానాన్ని జూన్ 30 నాటికి నిర్ణయిస్తామన్నారు. అద్దె విధానం రద్దయితే జూలై 3 నుంచి కొత్త పర్సంటేజీ విధానం అమల్లోకి వస్తుందన్నారు. పెద్ద సినిమాలకు ఓకే అని చెప్పిన, ఎందుకంటే కొన్ని చిన్న సినిమాలకు కూడా మీరు రేట్లు పెంచుతున్నారు. మాకేంది పబ్లిక్ రావాలి థియేటర్కి. ఆ సింగిల్ స్క్రీన్స్ అలవాటు అయినోడు సింగిల్ స్క్రీన్స్కే వస్తాడు, మల్టీప్లెక్స్కి ఓడు. సో ఆ చిన్న సినిమాలు ఏవైతే హై పాట 100 crores 70 crores అట్లా సినిమా కూడా రేట్లు తీసుకోవచ్చు. ఇట్లా పెద్ద సినిమాలకు అక్కడ గవర్నమెంట్ రేట్ ఇస్తే. అన్నయ్యతో భేటీపై చిన్న ఎగ్జిబిటర్లకు పెద్ద రిలీఫ్ దొరికింది. మరోవైపు సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరారు. 15 నిమిషాల టైం కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్.